నమస్తే అండి అందరికీ. ఈ వీడియోలోని ఆంజనేయ ఆసనం కోసం మీకు చెప్పబోతున్నాను. ఆంజనేయ ఆసనం దానికంటే ముందు కొద్దిగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరిదాకా చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆంజనేయ ఆసనం చేయడానికి ముందు కొద్దిగా షోల్డర్ మూమెంట్ చేద్దాం. కొద్దిగా షోల్డర్ మూమెంట్ అయితే మీకు షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుందన్నమాట. దానికోసం చూసారా, మీకు ఇలా చూపిస్తున్నట్టు రెండు చేతులు కూడా వెనక్కి ఉంచుతూ బాడీని కిందకి పూర్తిగా మూమెంట్ చేయండి మీ హీల్స్ దగ్గరికి. అలాగే రెండు చేతులు కూడా ఫోల్డ్ చేసి వెనక్కి, అలాగే కిందకి పైకి, అలాగే బ్రీతింగ్ చేస్తూ వెనక్కి ముందుకి మూమెంట్ చేయండి. ఆంజనేయ ఆసన్ కంప్లీట్గా బ్రీతింగ్ చేస్తూ వెనక్కి, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి. ఈ ఆంజనేయ ఆసనం చేయడం వల్ల ఏంటంటే బాడీలో బాగా స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుందండి, కాన్సన్ట్రేషన్ వస్తుంది. తర్వాత వేరే ఆసనాలు చేయడానికి మన బాడీ అన్నది రెడీ అవుతుంది అనమాట, ప్రిపరేషన్ అవుతుంది. చూడండి చూపిస్తున్నట్టు రైట్ లెగ్ డౌన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ని అలాగా సైడ్కి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ డౌన్ చేస్తూ రైట్ లెగ్ని పైనుంచి. ఇప్పుడు ఈ చూపిస్తున్న ఈ వేరియేషన్స్ అన్నీ కూడా షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది అనమాట. మీకు షోల్డర్ మూమెంట్ బాగా జరుగుతుంది. ప్రతి వేరియేషన్ కూడా 20 నుంచి 25, 30 సార్లు అలాగా మూమెంట్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ. బ్రీతింగ్ టెక్నిక్ మీకు అర్థం కాకపోతే బ్రీతింగ్ నార్మల్గా ఉంచుకోండి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేస్తే రైట్ హ్యాండ్ చూసారా ఈ పోస్టర్లో మీకు చూపిస్తున్నట్టు సేమ్ అలా మూమెంట్ చేయండి. మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చేయండి. కమాండింగ్ చేసి చేయొద్దు. షోల్డర్ అనేది మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత ఇలాగా మీకు చూపిస్తున్నట్టు చేయండి చాలు. మీ స్టామినా బట్టి మీరు ఎంతవరకు పాసిబిలిటీగా చేయగలరో అంతవరకే చేయండి. ఆంజనేయ ఆసనం చేయడం వల్ల ఏంటంటే బాగా, అంటే వేరే ఆసనాలు చేయడానికి మీ బాడీ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. తర్వాత యామ్స్ట్రింగ్ లెగ్ వెనకాతల ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్చింగ్ అవుతాయి అనమాట. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్ట్రెచ్చింగ్ కూడా జరుగుతుంది బాగా. చూసారా, లెఫ్ట్ లెగ్ని ముందు నుంచి రెండు చేతులు కూడా నీకి ఇరువైపులా బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ని మీకు నీకి టచ్ చేయడానికి ట్రై చేయండి. హిప్ మూమెంట్, లెఫ్ట్ లెగ్ని ముందు నుంచారు, రెండు చేతులు సైడ్కి బ్రీత్ అవుట్ చేసి అలా మూమెంట్ చేయండి. రైట్ నీని డౌన్ చేస్తూ మళ్ళీ రైట్ లెగ్ ముందుకి, లెఫ్ట్ నీని మీ టోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ మూమెంట్ చేయండి. ఇది హిప్, మీ తొంటి భాగం అంటారు కదా, అది ఫ్లెక్సిబిలిటీ బాగా స్ట్రెచింగ్ అవుతుంది అనమాట, సాగుతూ ఉంటుంది. మీకు హిప్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత మీకు ఈ యొక్క స్పైన్ నర్వస్ అన్నీ కూడా చూసారా ఇలాగా కంప్లీట్గా బాడీ సైడ్కి ఇలా టర్న్ చేస్తున్నారు. షోల్డర్ మూమెంట్ బాగా జరుగుతుంది. తర్వాత రైట్ లెగ్ ముందు నుంచారు, మళ్ళీ హిప్ మూమెంట్, హిప్ మీద లోడ్ వస్తుంది. రెండు చేతులు కూడా సైడ్కి అలా టర్న్ చేసి ఉంచారు కాబట్టి షోల్డర్ బాగా స్ట్రెచబుల్ వస్తుంది. రైట్ లెగ్ని కింద నుంచుతూ లెఫ్ట్ హ్యాండ్ని పైకి, లెఫ్ట్ హ్యాండ్ కిందన మళ్ళీ లెగ్ని చేంజ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ కిందన రైట్ హ్యాండ్ పైకి, అలాగా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండండి. బ్రీతింగ్ నార్మల్గా ఉంచండి. హ్యాండ్ పైకి రేస్ చేసేటప్పుడు బ్రీతింగ్ చేస్తూ, డౌన్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, అలాగా మూమెంట్ చేయండి కంప్లీట్గా. రైట్ లెగ్ని ముందు నుంచి లెఫ్ట్ లెగ్ని వెనక్కి టోస్ మీద బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్. మోకాల మీద రెండు చేతులు, హెడ్ వెనక్కి డ్రాప్ చేస్తూ ముందుకి వెనక్కి, అలాగే ఆపోజిట్గా అక్కడ ఇలా చేయండి. ఈ ఆంజనేయ ఆసనం చేయడం వల్ల ఏంటంటే స్పైన్ నర్వస్ అన్నీ కూడా మంచి స్ట్రెంగ్తింగ్ వస్తుంది అనమాట. హిప్ మూమెంట్ పెరుగుతుంది. ఇంకో ఆంజనేయ ఆసనం మీకు చూపిస్తున్నట్టు రెండు చేతులు కూడా ఇందాక షోల్డర్ మూమెంట్ చేశారు కాబట్టి హ్యాండ్స్ బాగా రైజ్ చేయగలరు అనమాట. కంప్లీట్గా హెడ్ డౌన్ చేస్తూ నీ గ్రౌండ్కి టచ్ చేయకుండా ఉండాలి, పైకి బ్యాలెన్స్గా రైజ్ చేస్తూ ఉండాలి. ఆపోజిట్ సైడ్ రెండో వైపు కూడా సేమ్. రైట్ లెగ్ని ముందుకు ఉంచుతూ లెఫ్ట్ లెగ్ వెనకాతల స్ట్రెచ్ చేస్తూ టోస్ మీద బ్యాలెన్స్ చేయాలి. రెండు చేతులు నమస్కార ముద్రలో, హెడ్ పైకి కంప్లీట్గా. ఇది ఆంజనేయ ఆసనం. బాడీలో మంచి స్ట్రెంగ్తింగ్ వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది, స్పైన్ నర్వస్ అన్నీ కూడా మంచి స్ట్రాంగ్ అవుతాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్